హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? ముందుగా అందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు మీరందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విశ్వ వసునామ సంవత్సరంలో ఈ రాశి ఫలాలు 12 రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం అయితే ముగిసింది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం అయితే ప్రారంభమైందండి. ఈ ఏడాది గ్రహ సంచారంలో చాలా మార్పులున్నాయి. కుంభరాశిలో ఉన్న శని మీనంలోకి అడుగు పెడుతున్నాడు. గురు సంచారం మారుతుంది. ఈ ప్రభావం మన రాశులపై ఎలా ఉంటుంది, ఎవరికి అనుకూల ఫలితాలు, ఎవరెవరికి ప్రతికూల ఫలితాలు, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి అనగా ఈ మేషరాశిలో 4 పాదాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదంలోకి వస్తాయండి. ఈ మేషరాశి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 5. అనగా మనం ఆదాయం 2 సంపాదిస్తే వ్యయం 14 ఖర్చు అయిపోతుంది. రాజ్యపూజ్యం 5 అయితే అవమానం 7. 5 పొగుడుతారు, 7 అవమానిస్తారు. శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మేషరాశి వారికి గడ్డు కాలంగా ఉంటుంది. ఈ ఏడాది వీళ్ళకి ఏప్రిల్ 18 నుంచి ఏలినాటి శని అయితే ప్రారంభం వల్ల ఉత్సాహంగా అన్ని పనులు ప్రారంభించేస్తారు. కానీ ఏ పనులు పూర్తి చేయలేరు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఆరంభంలో ఉన్నత ఉత్సాహం సంవత్సరాంతానికి ఉండవు. కొత్త వ్యాపారాలు, వ్యవసాయాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది. మేషరాశి ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అలానే రెండవది వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు. ఈ వృషభ రాశిలో రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. గురుడు ఈ రాశి నుంచి మిథునంలోకి అడుగు పెడుతున్నాడు. 2వ స్థానమైన ధనస్థానంలో గురుడు మారటం వల్ల విశిష్ట ఆలోచనలు అయితే వస్తాయి. ఆశించిన పనుల్లో అడుగు ముందుకు పడుతుంది. విజయాలు, సంపదలు కలుగుతాయి. ఈ ఏడాది అన్ని రంగాల వారు ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు శుభ సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఈ ఏడాది మీకు ప్రశాంతమైన కాలం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు కూడా ఆర్జిస్తారు. అలానే మిథున రాశి వారికి మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు మొదటి 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విశేషమైన ఫలితాలైతే ఉంటాయి. నూతన వాహన ప్రాప్తి, గృహంలో మార్పులు ఉంటాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రశాంతత అయితే కలుగుతుంది. గురుడు 12వ స్థానం నుంచి జన్మస్థానానికి అయితే చేరుకోవడంలో మానసిక వైకల్యం నుంచి బయటపడి ఉపశమనం అయితే పొందుతారు. అన్ని రంగాల వారు విశేషమైన ఫలితాలైతే పొందుతారు. జన్మంలో గురు సంచారం వల్ల వినూత్న ఆలోచనలైతే వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నత స్థితి పొందుతారు. గురుబలంతో పాటు రాజ్యంలో ఉన్న శని కూడా ఉత్తమ ఫలితాలైతే అందిస్తాడు. ఈ రాశి రాజకీయ నాయకులు మంచి పదములు పొందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. 4వది కర్కాటక రాశి, పునర్వసు చివరి పాదం, పుష్యమి, ఆశ్లేష. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభకాలం. గడిచిన 2 ఏళ్లుగా ఉన్న కష్టాల నుంచి ఉపశమనం అయితే పొందుతారు. అష్టమ శని నుంచి విముక్తి అయితే లభిస్తుంది. రాహు, కేతువులు సంచారం శుభ ఫలితాలను అయితే ఈ రాశి వారికి ఇస్తుంది. ఫలితంగా ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. గురుడు 12వ స్థానంలో సంచారం వల్ల మానసిక ప్రశాంతత అయితే కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు అయితే ఏర్పడతాయి. గురుబలానికి సంబంధించిన పూజలు చేయటం అత్యంత శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది కొత్త వ్యాపారాలు, నూతన వ్యవహారాలు అంతా అమోద యోగంగా కాదు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మానసిక సమస్యలు మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడతాయి.
ఐదవది సింహరాశి. మక, పుప్ప, ఉత్తర మొదటి పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వాళ్ళకి ఈ ఏడాది గురుబలం అయితే ఉంటుంది. అయినప్పటికీ మే నుండి అష్టమ శని ప్రభావం వల్ల వాహన ప్రమాదాల సూచనలు అయితే కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. రాజకీయాల్లో శుభ ఫలితాలు పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కానీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమ శని కూడా ప్రారంభం వల్ల అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త తొలి 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్య రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తోంది. గురుడు రాజ్యస్థానంలో అడుగు పెట్టడం వల్ల అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాల ఫలితాలు, విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. శని 7వ స్థానంలో సంచారం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఈ ఏడాది కన్యరాశి వారికి ఉన్నతమైన ఫలితాలున్నాయి. తులారాశి. చిత్త 3, 4, స్వాతి, విశాఖ తొలి 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరం గురుడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బులు చేరుతాయి. రుణ విముక్తి లభిస్తుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందుతారు. శని 6వ స్థానంలోకి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. గురుబలం కూడా బాగుంటుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన ప్రాప్తి. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అధిష్టానం అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ రాశి వాడికి ఈ ఏడాది అద్భుతమైన కాలం. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఏడాది సుఫలితాలు కనిపిస్తాయి. అష్టమ శని నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. రాహు కేతువుల సంచారం బాగానే ఉంది. అష్టమంలో శని సంచారం నుంచి విముక్తి లభించి ఆ స్థానంలోకి గురుడు చేరతాడు. ఫలితంగా మానసిక ప్రశాంతత అయితే లోపిస్తుంది. జీవిత భాగస్వామితో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురు పూజలు చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ధనుసు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ తొలి పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనస్సు వారికి ఈ ఏడాది శుభ ఫలితాలున్నాయి. గురుడు శత్రుస్థానం నుంచి కేంద్రంలోకి రావడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. శని 3వ స్థానం నుంచి 4వ స్థానంకి మారుతున్నాయి. అర్ధాష్టమ శని వల్ల చికాకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించండి. విద్యా, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. ఆర్థిక రంగంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రశాంతంగా గడిచిపోతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట తొలి 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏలినాటి శని నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడిపోతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కలిగిస్తాయి. నూతన వాహన ప్రాప్తి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తాయి. నూతన గృహ సూచన ఉంది. కోర్టు కేసులలో చిక్కులున్న వారు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం. వ్యాపారంలో లాభాలుంటాయి. మొత్తంగా మకర రాశి వారికి ఏడాది అద్భుతమైన ఫలితాలుంటాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభాద్ర తొలి 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5.
కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. మీనంలో శని సంచారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. నూతన పెట్టుబడులు పెద్దగా కలిసి రావు. విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుపై శ్రద్ధ వహిస్తేనే మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అడ్డంకులు ఎదుర్కొని అడుగు ముందుకు వేస్తారు. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరం శని జన్మంలో అడుగు పెడతాడు. ఫలితంగా అన్ని రంగాల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది రాహుకేతు సంచారం కూడా సరిగ్గా లేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఏలినాటి శని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. సంఘంలో గౌరవం తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినట్లే వచ్చి ఆగిపోతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూలం కాదు. ఓవరాల్గా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశి వారికి జీవిత పరీక్ష కాలంగా అన్నట్టు ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ 12 రాశులు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.